శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సాయి సచరిత 38వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. పేజీ నెంబర్ 441. భార్య బిడ్డలు మొదలగు వారి యందు నేను నాది అను అభిమానం వలన కలిగే తాపత్రయాలనే అనర్థాలను ఐహికాలని అంటారు. రెండవ అనర్థం ఆముష్మికం. పారలౌకిక సుఖాలను కోరుకునే వారికి పరలోకాలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలు. అవి ఎప్పుడూ పతనానికి కారణంగా ఉంటాయి. అక్కడ పుణ్య సంచయానికి ఆస్కారం లేదు. స్వర్గ సుఖ ప్రాప్తి భయరహితమైనది కాదు. పుణ్యం క్షీణించగానే పతన భయం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఈ ఐహిక ఆముష్మికాలన్న ఉభయభోగాలు అనర్థాలను కలిగించేవే. అందుచేత వారిని విశేషంగా త్యజిస్తేనే అవి ఆనందాన్ని కలిగించగల ముఖ్య కారణాలవుతాయి. సంసారంపై విరక్తి కలిగి హరిచరణాల్లో నిశ్చలమైన భక్తి కలిగిన వారి బంధనాలు విడిపోయి అజ్ఞానం తొలగిపోతుంది. హరి భజనలో హరిస్మరణలో గడిచిన సమయం పాపతాప దైన్యాలను పారద్రోలుతుంది. అత్యంత ప్రేమతో హరిని ధ్యానిస్తే అతడు కష్టాల నుండి మనల్ని రక్షిస్తాడు. నీ పూర్వపుణ్య విశేషం వలననే ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు నా మాటల్ని శ్రద్ధగా విని జీవితాన్ని సార్థం చేసుకో. రేపటి నుండి శ్రద్ధగా కాయ వాచ మనస భాగవతాన్ని 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. ఏ కోరికలు లేకుండా ఆ గ్రంథాన్ని శ్రవణం చేయి లేదా నిధిధ్యాసన తత్పరుడవై భక్తిభావంతో పఠించు. భగవంతుడు ప్రసన్నుడై సకల దుఃఖాలను అంతం చేస్తాడు. నీ మాయామోహాలు తొలగిపోయి అత్యంత సుఖం లభిస్తుంది. శుచిర్భూతుడవై హరిచరణాల్లో మనసుంచి ఈ వ్రతాన్ని పూర్తి చేయి. మోహం నుండి విముక్తుడవుతావు అని చెప్పారు. తమ శరీరానికి అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని భావ మృత్యుంజయుని సంతుష్టపరిచే రామ విజయాన్ని చదివించుకున్నారు. మరునాడు ఉదయం సన్యాసి మొహం కడుకొని స్నానం చేసి బాబా పాదాలపై పూల నుంచి నమస్కరించాడు. తర్వాత భాగవతాన్ని చెంకలో పెట్టుకున్నాడు. పారాయణకు ఏకాంత స్థలం కావాలి. ప్రశాంతమైన లెండి స్థలం అతనికి నచ్చింది. అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకొని కూర్చొని పారాయణాన్ని